share and subscribe to vishwasam.in. కొన్ని అనుభవాలు చూస్తేనే భయం వేస్తుంది. ఉచిత పథకాలు, సబ్సిడీలు ఎకానమీని ఎంతగా చిత్తు చేస్తాయో తెలుస్తుంది. దక్షిణ అమెరికా దేశం వెనజువెలా ఉచితాల దెబ్బకు దివాళా తీసిందని చూసాం. ఇప్పుడు పక్కనే ఉన్న క్యూబా కూడా అలాగే కుదేలైంది. గత్యంతరం రెండూ లేక పెట్రో ఉత్పత్తుల ధరలు ఏకంగా 500% పెంచుతోంది వచ్చే ఫిబ్రవరి నుంచి. క్యూబా పెంచింది అంటే అదే సాకుతో మిగతా దేశాలు కూడా పెంచుతాయి. క్యూబాలో ప్రస్తుతం 25 పెసోస్ ఉన్న పెట్రో రేటు 132 పెసోస్ కాబోతోంది. అంటే ఇక్కడ మన దేశం కూడా మార్చి నాటికి లేదంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాస్త ఆగి మే నాటికి భారీగా పెట్రో రేట్లు పెంచడం చూడబోతున్నామన్నమాట. ఇక మన మ్యాటర్కి వచ్చేద్దాం. ఉచిత పథకాలు మన రాజకీయాల్లో యమ పాపులర్. కర్ణాటకలోను తెలంగాణలోను కాంగ్రెస్ ని అవే పథకాలు గెలిపించాయి. దాదాపుగా 47,000 కోట్ల కొత్త భారం ఏడాదికి. ఒక్కో ఏడాది ఆ రాష్ట్రాల్లో పడుతుంది. అంటే ఇది మళ్ళీ జనం కట్టాల్సిన అప్పే. ఇక ఏపీ కూడా ఇంతే. ఇప్పటికే ఎన్నో ఉచిత పథకాలు పంపిణీలున్నాయి. తాను అధికారంలోకి వస్తే ఎకరానికి 20,000, ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తలో 20,000 ఇస్తానని చంద్రబాబు బడా హామీలు ఇస్తున్నారు. దమ్ముంటే 3-4 పిల్లల్ని కనాలని సవాల్ చేస్తున్నారు కూడా. అంటే ఏపీ ఇక ముందు మరింత దిగజారి దివాళా తీసే పరిస్థితి చూడబోతున్నామన్నమాట. అలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే ఇటు జగన్కి అయినా అటు బాబుకి అయినా జరిగే నష్టం వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఎటూ కాకుండా పోయేది ప్రజలు, పేదలే. ఎలాగో తెలుసా? రాష్ట్రం దివాలా తీస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. సంక్షేమం అస్సలుండదు. ప్రభుత్వ కార్యాలయాలు నడపడానికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ పెడతారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తారు. ఇలాంటి సన్నివేశాన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటారు. అంటే మన లీడర్లు అధికారం కోసం పోటీ పడి మరీ మన రాష్ట్రాన్ని మరో వెనజువెలా, క్యూబా చేయబోతున్నారు. ఇదే ఏపీ తెలుసుకోవాల్సిన వాస్తవం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to vishwasam.in.